హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందన దేవరకొండ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అని పైకి చెప్తున్నాను. నేనేం బాలేను. ఎందుకంటే నేను సెప్టెంబర్ 22వ తారీఖు రోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో 3 డేస్ అయితే బాగానే వీడియోస్ పెట్టగానే మంచిగా రీచ్ వెళ్ళింది. మంచి వ్యూస్ వచ్చినాయి. కానీ ఈ 3 డేస్ నుంచి అయితే వీడియో పెట్టి డిలీట్ చేసి డిలీట్ చేసి అసలు ఒక్క వ్యూ కూడా చక్కగా రావట్లేదు. ఎందుకో తెలీదు. మరి యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్‌ని, నా వీడియోస్‌ని పబ్లిక్‌లో పెడుతున్నారో లేదో నాకైతే తెలియదు. నేనైతే ఎప్పటిలాగానే వీడియోస్ అప్‌లోడ్ చేశాను. పాత ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. సో, ఇంకా ఈ వీడియోస్ కూడా అంత పెద్దగా రీచ్ ఏమి వెళ్ళట్లేవు. నా పాత ఛానల్‌లో నేను చేసిన తప్పేంటంటే నా ఫేస్‌తోనే వీడియోస్ చేయలేదు. జస్ట్ నార్మల్‌గా వీడియోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసినాను. ఇంకా డిలీట్ అయిపోయింది. మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాను. నన్నెవరు గుర్తుపట్టరు. ఎందుకంటే నేను లాస్ట్ ఛానల్‌లో నేను జస్ట్ నార్మల్‌గా వీడియోస్ పెట్టినా. నా ఫేస్ ఎవరికీ తెలీదనమాట. ఇంకా లాస్ట్ ఛానల్‌లో చేసిన తప్పు మళ్ళీ ఈ ఛానల్‌లో చేయొద్దని చెప్పేసి నేను నా ఫేస్‌తోని వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో, అయినా కూడా అంత మంచి వ్యూస్ ఏం రావట్లేదు. ఎందుకో నాకైతే తెలియదు. నేనైతే ఎప్పటిలాగానే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. 1, 2 యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసి వైటీ స్టూడియోలోకెళ్ళి చూసి నిమిషానికి ఒకసారి చూసి నా తలకాయ నొప్పులేస్తుంది తప్పనిస్తే వ్యూస్ అయితే రావట్లేవు. ఎందుకైతే నాకు తెలియదు. ప్లీజ్ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకైతే నేనైతే ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఛానల్ పెట్టుకోండి. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చింది. కానీ పెట్టడం వరకే మన బాధ్యత. అవి వ్యూస్ రాకపోవడం అనేది యూట్యూబ్ వాళ్ళ చేతిలో, ఇంకా వ్యూవర్స్ చేతిలో ఉంటది. మనం ఏం చేయలేము. వైటీ స్టూడియోలోకెళ్ళి చూసి తలకాయ నొప్పి తెచ్చుకోవడం తప్పనేసి ఇంకేమీ ఉండదు. సో, అందుకని యూట్యూబ్‌లో ఈ వీడియోస్ పెట్టడం వరకే మన బాధ్యత. మనం మంచి కంటెంట్ ఇచ్చి పెట్టినమా లేదా అనేది ఒక్కటి చూసుకోండి. ఎక్కువైతే స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకేనా? నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.